హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు మామ? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఏపీ ఎంసెట్ 2025 రిజల్ట్స్ అనేటివి ఫైనల్గా రావడం అయితే జరిగింది. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పాస్ అయిపోయారని అయితే అనుకుంటున్నా. సో ర్యాంక్స్ ఏదైనా కానివ్వండి, పాస్ అయ్యారు కదా. సో కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఇకపోతే సో రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఫర్దర్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా నేనైతే క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక కాలేజ్లో జాయిన్ అవుతున్నారు అంటే అది ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ, అగ్రికల్చర్ కానీ, సో ఖచ్చితంగా కాలేజ్ గురించి తెలుసుకొని జాయిన్ అవ్వండి. మీకు ఫ్రీ గైడెన్స్ కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను, అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వండి. మన టీం అయితే నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు మామ, చెప్తున్నా. సో మోసపోకండి ఎవరికంటే వాళ్ళకి డబ్బులు కట్టేసి. సో ఇక మనం ఇవాళ డౌట్స్ అయితే చూద్దాం. సో చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, సో రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి అన్న నేనైతే క్వాలిఫై అవ్వలేదు, సో మీకు కూడా ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇస్తాను. అన్న నాకైతే 50K వచ్చింది, 60K వచ్చింది, 70K ర్యాంక్ అయితే వచ్చింది, నాకు సీట్ వస్తుందా? నీకు కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇకపోతే సో కొంతమంది స్టూడెంట్స్కి అయితే సీట్ అనేది ఖచ్చితంగా రాదు, ఎవరికి అన్న దానిపైన అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో వీలైతే వీడియో ఎండ్ వరకు చూసాకైతే ట్రై చేయమమ్మా. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకో అని అయితే నేనైతే అడగను, ఎందుకంటే సో నేను అడుగుతున్నా కానీ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు కదా. సో కింద ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకు, లైక్ చేయమని మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే కొద్దిగా సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో ఎంసెట్ ఎంతమంది రాశారు నాకు ఒక క్లారిటీ అయితే కావాలి, అందుకే చెప్తున్నా. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా చూసుకున్నట్లయితే సో క్వాలిఫై అవ్వలేదు, సో ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళ గురించి అయితే చెప్తాను. సో క్వాలిఫై అవ్వని వాళ్ళకి చూసుకున్నట్లయితే మీకు ర్యాంక్ అనేది వచ్చిండదు. క్వాలిఫై కాకుంటే మాత్రం మీకు సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, నేనైతే క్వాలిఫై అవ్వలేదన్న నాకు కాలేజ్లో సీట్ వస్తుందా అని. అయితే సీట్ అనేది రాదు, కానీ సో మీరైతే సో ఖచ్చితంగా కాలేజ్లో ఫీజు అనేది పే చేసి మరి సో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు కావాలంటే నేను బెస్ట్ కాలేజ్ వీడియో అనేది నెక్స్ట్ అయితే చేస్తాను, తక్కువ ఫీజెస్తో అయితే మీరు టెన్షన్ అయితే పడకండి. ఇకపోతే గైస్ చాలామంది స్టూడెంట్స్ అయితే నాకు 20K వచ్చింది, 30K వచ్చింది, 40K, 50K, 60K, 80K, 1 lakh కూడా వచ్చింది, 90K కూడా చెప్పారనమాట. చాలామంది స్టూడెంట్స్ అయితే నాకు సీట్ వస్తుంది అని అయితే బాధపడుతున్నారు. సో పక్కాగా మీకు ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది, కానీ నువ్వు కాలేజ్లో ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటావు అన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట, ర్యాంక్ ఏది కాదు. సో ఖచ్చితంగా నీకు సీట్ అనేది వస్తుంది, టెన్షన్ అయితే పడకు. ఇకపోతే ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి, ట్రిపుల్ ఉంది, ఈసీఈ ఉంది, సిఎస్సి కంప్యూటర్స్ ఉంది, సో ఏ జాయిన్ అవ్వాలో నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను, పార్ట్ 2 వీడియోలో అయితే.